నా టీవీ, ఇది నాలో మార్పు తెచ్చే టీవీ. మనం కన్హా శాంతివనంలో మెగా కిచెన్లో చపాతీ తయారు చేసే మిషన్ను చూద్దాం రండి. ఇది చపాతీలు తయారు చేసే మిషన్. దీనిలో గోధుమ పిండి, నీళ్లు, నూనె మిషన్లో వేస్తే అదే పిండి మిక్సీ చేసుకొని రోల్స్ లాగా చేసుకొని అదే చపాతీలు రౌండ్ షేపులో తయారు చేసుకొని స్టీల్ బెల్ట్ మీద వెళ్తూ దాని క్రింద మంటతో తయారయ్యే సెకనుకు 2 లేదా 3 చొప్పున బాగా తగినంత కాలి బాగా పొంగి మనం ఒక బౌల్ కింద ఉంచితే ఆ గిన్నెలోకి అవి వచ్చి పడుతూ ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, ఆ విధంగా వచ్చి పడుతూ ఉంటాయి. ఇవి వచ్చేసి చపాతీలు చేయడానికి ఇంతకుముందు బండారా సమయంలో చపాతీలు అభ్యాసులు స్వయంగా రోలర్తో రుద్ది రాత్రి 1 గంట వరకు శ్రమించేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, అందుకు మనము ఈ మిషన్ను తీసుకురావడం జరిగింది కన్హాలోకి. టెక్నాలజీ పెరిగి కన్హా మిషన్ వల్ల ఎన్ని చపాతీలైనా ఈజీగా తక్కువ సమయంలో తయారవుతున్నాయి. ఈ విధంగా మనం ఆ బెల్ట్ దగ్గర ఆ చపాతీ ఆ పిండి వేయడము, దాంతో నెమ్మదిగా ఆ విధంగా చేతులన్నీ ఆ విధంగా రబ్ చేస్తూ ఎక్కడెక్కడన్నీ తీసి బాగా నీటుగా అది వెళ్ళిపోతూ ఉంటుంది. అదే దాని మీదనే వెళ్తూ ఇక్కడ మనం రౌండ్ చూస్తున్నాం కదా, ఆ రౌండ్లోకి ఆ ముద్ద దాంట్లోకి వచ్చేసి చపాతీల్లాగా తయారు చేసి బయటికి పంపిస్తాయి. ఈ బెల్ట్ మీద పంపించి కింద మంటలాగా ఉంటుంది. అవన్నీ వేడయ్యి బాగా కాలుతాయి. బాగా నీట్గా ఎంతైతే కాలాలనో అంతే కాలుతాయి. మనం పెన్నె మీద వేస్తే అటు ఇటు తిప్పితే ఒకటి నల్లగా మాడడం అటు ఇటు జరుగుతుంది. ఇది ఆ విధంగా కాదు. చూడండి ఎట్లా పడుతున్నాయో. మంచిగా రెసిపీ అనేది బాగా మెత్తగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే. ఆ విధంగా ఇక్కడ వచ్చిన అభ్యాసకులు అప్పట్లో కిచెన్లో ఎక్కువ మందిది కావాల్సి వచ్చేది. చపాతీలు తయారు చేయడానికి అందరినీ మనము ఆటోమేటిక్గా వాలంటరీగా వచ్చి తయారు చేసేవాళ్ళు. ఎక్కువ మంది అవసరం ఉండేది అప్పుడు. ఇప్పుడు ఇక్కడ మనం మిషన్ దగ్గర మనం గమనించాం కదా, ఆ మిషన్ దగ్గర ఒక 4 నుండి 6 మందితో అయితే సరిపోతుంది. ఆ విధంగా మనము ఇప్పుడు పని తగ్గిపోతుంది. దీనివల్ల చపాతీ రుద్దడానికి ఇక్కడ ఈ చపాతీ చేసే దాంట్లో వేస్ట్ అనేది ఉండదు. ఇక్కడ మనం చూస్తే ఆ వేస్ట్ మనము ఆ రౌండ్ అయినాక మిగిలింది ఉంటుంది కదా, మళ్ళీ అది చేసి మళ్ళీ ముద్దలాగా చేసి మళ్ళా ఆ మిషన్లోకి వెళ్తుంది. మిషన్లోకి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళే బెల్ట్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ అదే అంటే రిపీట్ అవుతుంటుంది అనమాట. వేస్ట్ అంతా అసలు ఈ చపాతీ మిషన్లో వేస్ట్ అనేది ఏముండదు. మనం కూడా ఈ రోలర్తో రుద్దినప్పుడు వేస్ట్ అనేది మనం ఏ విధంగా చేస్తాం, ఇది కూడా ఆ విధంగా చేస్తుంది. దీనిలో ఈ చపాతీలు తయారు చేయడానికి మనము మిషన్లోకి మనము వచ్చేసి బస్తాలే కట్ చేసి డైరెక్ట్గా ఆ పిండి వేయడం. అంటే దాదాపుగా మనము ఆ కలిపేది అదే చేస్తుంది. ఆ పిండి వేస్తే అన్నీ అవే తయారై బయటకు వచ్చేస్తాయి. కాబట్టి మనకు ఈజీ అవుతుంది. ఈ చపాతీలు తయారైనవి ఈజీగా బౌల్లో వేసుకొని దాదాపుగా ఒక్కొక్క టెంట్కు వచ్చేసి 2000 మంది 3000 మంది అట్లా వస్తారు. కాబట్టి వాళ్ళకు సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనం తీసుకువెళ్ళడము ఒక వెహికల్లో తీసుకుపోయి అక్కడ నార్త్ టెంటు, సౌత్ టెంటు, మెయిన్ డైనింగు వీటికన్నీ మనము డిస్ట్రిబ్యూట్ చేసి మనం సర్వ్ చేయడానికి ఈజీ ప్రాసెస్ అనేది ఉంటుంది.